జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నామలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఈ శుభ సందేశము వింటున్నట్టు వేండి మీకందరకు దీవెనలు కలుగునుగాక. యేసు క్రీస్తునందు శ్రేష్ఠ ఐశ్వర్యము ఆనందము సమాధానము మీకు కలుగునుగాక. మరొక మంచి దినము సర్వోన్నతుడైన మన కన్న తండ్రి సర్వ ప్రపంచ సృష్టికర్త అత్యంత ప్రేమామయుడు తన అపారమైన అనురాగములలో మనకు ఆశీర్వదించి దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. గడిచిన కాలమందా క్షేమముగా ఆశీర్వాదకరముగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి జీవమగల దేవునికి సమస్త స్తుతులు స్తోత్రములు పరిపూర్ణముగా ఆరోపిస్తున్నారు. ప్రియమైన నా సోదరి సోదరులారా, ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి జీవ సందేశము, ఈ బ్లెస్సింగ్ సందేశము మీకు దీవెనకరముగా ఉండినట్లయితే మీరు అనేకులకి క్రీస్తు యేసు అపార ప్రేమతో షేర్ చేయాలని మనవి చేసుకున్నారు. అలాగ చేయడం ద్వారా మీరు షేర్ చేసినటువంటి వారు ఈ శ్రేష్ఠ దీవెన సందేశం వింటున్నప్పుడు వాళ్ళలో ఉన్న బాధలన్నీ తొలగించబడి వారు దీవెనలో ఆశీర్వాదములలో నడిపించబడుతుంది. కనుక వారినే దీవెనలో నడిపించుటకు మీరొక జీవన పాత్రగా మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని దేవుని యందు నేను ఆశిస్తున్నాను. ఈ దినము పాడిన పాటు జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణము నా ఆరాధన నీకే, నా స్తుతులు నీకే అని పాటలు పాడడం జరిగింది. ప్రియమైన వారలారా, ఆకాశము భూమియు సముద్రము దానిలో ఉన్న సమస్తము సృజించిన సర్వోన్నతుడైన దేవాది దేవుడవు, సర్వ ప్రపంచ వెలుగుగా ఉన్నటువంటి జీవమగల దేవాది దేవుడవు, తన రూపమందు సృజించబడినటువంటి మనలో నుండి మమ్మల్ని నిత్య జీవపు వెలుగు కనుక్షణము నడిపిస్తున్నారు, వెలుగులో నడిపిస్తున్నారు. కనుక వెలుగులో నడిచినటువంటి వారు చీకటినే భయపడవలసిన అవసరము లేదు. కనుక చీకటి వారి మీదకి ఎట్టి పరిస్థితులు రాలేదు. కనుక ఈ జీవము గల దేవుడైనటువంటి వెలుగులో, క్రీస్తు అని వెలుగులో దేవాది దేవుని అపారమైన ప్రేమతో మమ్మల్ని దేవాది దేవుడే దిగి వచ్చి లేవనెత్తి ఆ శ్రేష్ఠ క్రీస్తులో మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుక భయపడకుండా ధైర్యముగా ప్రతి దినము దేవుని ఆత్మలో పరిపూర్ణముగా ధైర్యము పొందుకొని ముందుకు మనం వెళ్దాం. కారణము మమ్మల్ని నడిపిస్తున్నది మామూలు ఒక మనిషి కాదు, మన తోడు ఉన్నది మామూలు ఒక మనిషి కాదు. సర్వ ప్రపంచ సృష్టికర్తే తన ఆత్మ ద్వారా, జీవమగల దేవుని ఆత్మ ద్వారా మమ్మల్ని ఆయా సమయంలో ఆయా చోటలో నడిపిస్తున్నారు. అది మాత్రం కాదు, నడిపించడం మాత్రం కాదు, మన తోడున్నారు, మన ముందున్నారు, మన వెనక్కున్నారు, మన కుడి ప్రక్కన ఎడ ప్రక్కన జీవమగల దేవుడు ఉన్నారు. కనుక ధైర్యము పొందుకొని ముందుకే కొనసాగిస్తాం. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తోడే ఉండగా మనం దేనిని బట్టి చింతపడవలసిన అవసరం లేదు, దేనిని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దైవ చిత్తానుసారముగా సమస్తము ఆశీర్వాదమునకే, సమస్తము దీవెన కొరకే దేవాది దేవుడు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తారు. మనకిచ్చిన దాన్ని జీవమగల దేవుడు ఇచ్చినదే, మనం పొందుకున్న దాన్ని జీవమగల దేవుడు ఇచ్చినది మాత్రమే. కనుక తండ్రి ఇచ్చినదన్నీ శ్రేష్టమైనది గనుక, దేవాది దేవుడైన యేసు క్రీస్తు ద్వారా మనకిచ్చినదన్నీ అత్యంత శ్రేష్టము గనుక ఆ శ్రేష్టతలో నిలవబడి దేవుని మహిమగల సన్నిధిలో తగ్గింపు కలిగి జీవమగల క్రీస్తు యేసునందు కన్న తండ్రిని స్తుతించి కనపరచి కృతజ్ఞత తెలియపరిచి ముందుకు వెళ్ళినట్లయితే చాలు.
అట్లాగే వెళ్ళినటువంటి మీరందరి మీదే జీవమగల దేవాది దేవుని సంపూర్ణ శక్తి, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ దీవెనలు పరిపూర్ణముగా నింపబడును గాక. మన దేశమునకు కూడా, మన భారతదేశంలో ఉన్న ప్రతి స్టేటులో ఉన్న ప్రతి మనుషులకు కూడా ఈ దీవెన పరిపూర్ణముగా వారి మీద నింపబడును గాక అని మనసారా ప్రార్థిస్తున్నాం. ప్రతి మనుషులకి శాంతి సమాధానం క్రీస్తునందు కలుగునుగాక. ప్రతి కుటుంబమునకు దీవెన కలుగునుగాక, శాంతి సమాధానం కలుగునుగాక. ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను బట్టి ఆందోళన కలిగి ఉన్న తల్లిదండ్రులు ఉండినట్లయితే వాళ్ళకి ఆ పిల్లల పట్ల క్షేమ అభివృద్ధి కలిగినట్లు బిడ్డల్లో గొప్ప మార్పు కలిగించి మంచి బిడ్డలుగా, తల్లిదండ్రికి గౌరవం తెప్పించే బిడ్డలుగా ప్రతి బిడ్డలు మారునుగాక అని ప్రార్థిస్తున్నాం. రోగ సంబంధముగా శారీరక బలహీనత కలిగి ఉన్న ప్రతి బిడ్డల మీద క్రీస్తు యేసు స్వస్థత పరిపూర్ణముగా నింపబడి వారికి స్వస్థత కలుగునుగా కానీ మనసారా ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు ఏ అవసరతను బట్టి బాధ కలిగి ఉన్నా, ఏ అవసరతల కొరకు ఎదురు చూచున్నా అదన్నీ జరుగునుగాక, బాధలన్నీ లయమైపోనుగా కానీ మనసారే జ్యోతిర్మయుడైనటువంటి క్రీస్తు యేసులో నేను ప్రార్థిస్తున్నాం. ఈ జీవ సందేశం మీకు దీవనకరముగా మారుతుందని నేను నమ్ముతున్నాను. ఈ జీవ సందేశం మీకు దీవనకరముగా మారినట్లయితే, ఈ జీవ సందేశం మీ ఆత్మకి ఆనందం కలిగించి ఉండినట్లయితే ఈ శ్రేష్టమైన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ వాల్యూ కలిగినటువంటి అభిప్రాయాలు కూడా రాయాలని మనవి చేసుకున్నాను. ఎందుకంటే మీ అభిప్రాయాలు, మీ ప్రోత్సాహనమే మరలా ఇటువంటి శ్రేష్ఠ సందేశం ప్రతిదినము మీకు పంపించడానికి నాకు ఉత్సాహము, ఉజ్జీవము క్రీస్తు యేసునందు కలుగుతుంది కనుక మర్చిపోకుండా అది చేయాలని మనవి చేసుకున్నారు. ఇదే కాలము ఇట్లా నాతో కలిసి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల పట్ల మరొక్కసారి పరిశుద్ధ జీవమగల దేవుని మహిమగల మహోన్నతమైన చేతికి సమర్పించుచు ప్రార్థిస్తాం. తల ఉంచినట్లయితే పరిశుద్ధుడా, మీ మహోన్నతమైన సన్నిధిలో మరొక మంచి దినం ఇచ్చినందుకు స్తోత్రము. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు మీకు మాత్రమే అనుక్షణము ఆరోపించినటువంటి రీతిలో మీ ప్రియ బిడలైనటువంటి మా జీవితము ఉన్నతమైన స్థాయిలో మీ చిత్తానుసరముగా ఎదిగించుచు లోకమునకు, సర్వ ప్రపంచమునకు వెలుగుగా జ్యోతిర్మయుడా మీలోనే మమ్మల్ని తీర్చిదిద్ది ఈ శ్రేష్ఠ భూమికి టేస్టుతో కూడిన ఉప్పుగా మమ్మల్ని మార్చి ప్రతి ప్రజలకు దీవెనకరముగా, ప్రతి దేశమునకు ఆశీర్వాదకరముగా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించుమని, శ్రేష్టమైన దీవెనలతో నింపుమని, శుభమే జరిగించుమని, మీ ఆత్మ మమ్మల్ని అనుక్షణము నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి విక్కిని వినేందో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవాదేవుడు మిమ్మల్ని సమృద్ధి అయిన దీవెనలో, శాంతి సమాధాన మార్గములలో అనుక్షణము నడిపించి దీవించునుగాక. ఆమేన్.